దోస్తులు కదా, స్కూల్ దోస్తులు కాబట్టి స్కూల్ దోస్తులు లెక్క ఉండే ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనకున్నది, అందుకని నేను ఇంకోటి కూడా చేసుకున్నా తమ్నేల్ ఏదైతే బాగుంటుందని. సీఎం పెద్ద ఐటమ్, మన సీఎం మన ముఖ్యమంత్రి పెద్ద ఐటమ్ లెక్క మాట్లాడుతుందని చెప్పేసి, ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరుగైన వ్యవహారం ఉంటుందని చెప్పేసి మేము ఇంకో తమ్నేల్ కూడా చేసినాము. కానీ ఏది ఏమైనప్పటికీ ఈరోజు తెలంగాణ పరువును ఏ విధంగా తీయాలో, మొన్న మిస్ యూనివర్స్ పెట్టిండు, ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు పరువు పోయే తీరుగా ఉన్నది. ఈరోజు క్యారెక్టర్లెస్ ఫెలోస్ను పక్కన పెట్టుకున్నాడు. నీ దగ్గర ఉన్న అడ్వైజర్స్ అసొంటోళ్ళే. ఇప్పుడు నీ భాష ఎట్లుందో నీ దగ్గర ఉన్న అడ్వైజర్స్ కూడా గసొంటోళ్ళే. వేం నరేందర్ రెడ్డి కానీ, లేకుంటే ఇప్పుడు ఫయ్యం అనేసొంటోడు కానీ, నీ కార్పొరేషన్ చైర్మన్లు చాలా మట్టుకు వాళ్ళు కానీ, లేకుంటే ఏది ప్యాకెట్ ఆడేటోళ్ళు లైబ్రరీ చైర్మన్లు, ప్యాకెట్ ఆడ పట్టుబడ్డోళ్ళు లైబ్రరీ చైర్మన్లు. అదేందా ఏ పార్టీకి వెళ్ళి వచ్చినా కూడా తెలియదు. అసొంటోళ్ళని ఈరోజు పెట్టుకున్న పరిస్థితి తీసుకొని వచ్చినాం. కాబట్టి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పైన కుట్రలు చేసుకుంటా, ఇక కాంగ్రెస్ కానీ పార్టీ కానోళ్ళు వేరే పార్టీలో ఉన్నోళ్ళు ఈరోజు అక్కడికి పోయి ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి దిగజార్చుకునే విధంగా ఇది అన్నాడు. ఆ సీక్రెట్గా అన్నాడు. ఏదో నరేంద్ర మోడీ దగ్గర ఏదో మెచ్చుకునే ప్రయత్నం చేసిండో ఏది చేసిండో మాట్లాడిన 2 నిమిషాలు అక్కడ క్లోజ్ చేసి పడేయాలి. వచ్చి ఈరోజు బాగా మళ్ళా కూర్చొని ఇక నేను మొన్న నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. నేను మొన్న నీతి ఆయోగ్ ఈయనను వాళ్ళంతా కామెడీ పీస్ లెక్క, అందుకే జబర్దస్త్ షో ఇప్పుడు నడుస్తలేదు, అంతా ఈయన షోనే నడుస్తుంది. ఏ చూసినా ఈయన ట్రోలింగ్లో అవుతుంది. ఒక కమెడియన్ లెక్క ఈరోజు మారిపోయింది. ఈరోజు తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక స్టేచర్ ఉన్న ముఖ్యమంత్రి ఉండే, తెలంగాణకి ఒక మర్రి చెన్నారెడ్డి ఉండే, అసలు పివి నరసింహారావు గారు ఉండే, పెద్ద పెద్ద నాయకులు ఉండే, మంచి హుందాగా ఉండేటోళ్ళు ఉండే. నేను తెలిసి మంత్రివర్గం మొత్తంలో ఈయనంత చిల్లరగా ఇంకొకరు లేడని అనుకుంటున్నాను. కాబట్టి భరించాలి, తప్పది. ఇక ఈయన ఇంకెన్ని రోజులు ఉంటాడో, ఇంకెన్ని రోజులు భరించాలనో నాకైతే అర్థమవుతుంది. ఈరోజు తెలంగాణ పరువును మాత్రం నట్టేట మూస్తున్నాడు. దేశ పరువును కూడా తీసిన మహాగరుడు ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి. అందుకనే ఈరోజు మనకున్నది ఎవరంటే ఎటువంటి సీఎం అంటే ఐటమ్ సీఎం. ఇది ఈయన మాట్లాడిన మాటలు మీకు నిజంగా ఆమోదయోగ్యం అయితే మీరు కామెంట్ చేయండి. ఆమోదయోగ్యం కాదు, ఇవి ఈయన మాట్లాడిన తప్పు అని మీకు అనిపిస్తే కూడా కామెంట్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.